जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। గత నెలలో మనం విచారణ చేస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ నిలబడదాం. మనం అధ్యయనం చేసినటువంటి విషయాన్ని మీకు చదివిస్తాను. ప్రకాశం మనం చూడాలి అంటే ఆ చూడడము అంధకారము ద్వారా చూడాలి. ప్రకాశం చూడాలి అంటే ఆ చూడడము అంధకారము ద్వారా కావాలి. జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకోవడము అజ్ఞానం ద్వారా జరగాలి. జ్ఞానం తెలుసుకోవాలంటే ఆ తెలుసుకోవడము అజ్ఞానం ద్వారా జరగాలి. మీరు గురువుగా చెప్పాలి అంటే ప్రకాశమును చూడటానికి అంధకారము అనుభవింపబడి తీరాలి. జ్ఞానమును తెలుసుకోవడానికై అజ్ఞానముగా తెలియబడి తీరాలి. జ్ఞానమును తెలుసుకోవడానికై అజ్ఞానముగా తెలియబడి తీరాలి. చైతన్యం యొక్క ఎరుకను పొందడానికి గాను అచైతన్యం యొక్క స్థితులన్నీ క్రమంగా ఎరుక కలిగి అనుభవించబడి తీరాలి. చైతన్యం యొక్క ఎరుకను పొందడానికి గాను అచైతన్యం యొక్క స్థితులన్నీ క్రమంగా ఎరుక కలిగి అనుభవించబడి తీరాలి. సద్గురువు చైతన్య సంబంధమైన అన్ని స్థితుల యొక్కయు అచైతన్య సంబంధమైన అన్ని స్థితుల యొక్కయు ఎరుకను పొందాడు. సద్గురువు చైతన్య సంబంధమైన అన్ని స్థితుల యొక్కయు అచైతన్య సంబంధమైన అన్ని స్థితుల యొక్కయు ఎరుకను పొందాడు. అనంత అచైతన్యములో చైతన్య సంబంధమైన మానవ చైతన్య సంబంధమైన అసత్య స్థితులన్నిటి ద్వారా ప్రయాణించి అనంత అచైతన్యములో మానవ చైతన్య సంబంధమైన అసత్య స్థితులన్నిటి ద్వారా ప్రయాణించి అనంత అసత్య నేను ద్వారా అనంత ఫాల్స్ ఈగో ద్వారా ఆయన అనంత యథార్థ నేను చేరుకున్నాడు. ఇన్ఫినిట్ రియల్ ఈగో స్థితికి చేరుకున్నాడు. సద్గురువు ఒక్క కృపావేక్షణంలో ఒక్క జన్మలోనే కనురెప్పపాటు కాలంలో కోరికల చేతను సంస్కారాల చేతను ఏర్పడిన పరిమిత మనస్సు పరిమితాత్మ యొక్క పరిమితిని నశింపచేయగలడు.
సద్గురు వీక్షణము సాధకుని ఆయన వలే చేయగలదు. అసత్యమైన పరిమిత నేను అనంత యథార్థ నేనుగా మారుతుంది. ఒక్క క్షణంలో సత్యత్వమును, సత్యత్వ సంబంధమైన అనుభవమును చూపగలవాడు కుటి కాలంలో సాధకుని పరమాత్మ స్థితికి నెట్టి ఆత్మదర్శనం నీయగలిగిన వాడే సద్గురువు అని కబీర్ గానం చేశాడు. ఈ విషయాలు మనం గతంలో విచారణ చేసుకున్నాము. సద్గురు అనంత ప్రజ్ఞాశాలి అయి జ్ఞానమే తానై అజ్ఞానంలో అజ్ఞానానుభవంలో ఉంటుండేటువంటి మానవాళిని సత్యానుభవంలో జాగృతపరచడానికి అవసరముగా జ్ఞాని అయినటువంటి సద్గురు అజ్ఞానానుభవంలో ప్రవేశించినటువంటి విషయము ఇక్కడ చెప్పబడుతుంది. సద్గురువు అజ్ఞానాన్ని అధిగమించి ఉన్నాడు, పరిమిత మనస్సును అధిగమించి ఉన్నాడు. అందుకనే ఆయన ప్రజ్ఞాశాలిగా వ్యవహరింపబడుతున్నాడు. అనంత ప్రజ్ఞ అయినటువంటి తాను పరిమితమైనటువంటి పరిమిత అహంకారముతో కూడినటువంటి పరిమిత మనస్సుతో ఉన్నటువంటి మానవుని యొక్క అజ్ఞానంలోనికి జ్ఞాని అయి ప్రవేశిస్తున్నాడు. అజ్ఞానంలోనికి జ్ఞాని అయి ప్రవేశించడం అనేటువంటిది అసంభవం. ఎక్కడ జ్ఞానం ఉన్నదో అక్కడ అజ్ఞానం లేదు. అటువంటిప్పుడు అజ్ఞానంలోనికి జ్ఞాని సద్గురువు ఎలా ప్రవేశించాలి, ఆ ప్రవేశించడం ఎలా సాధ్యమవుతుంది? అజ్ఞానంలోనికి జ్ఞాని సద్గురువు ప్రవేశించకుండా అజ్ఞానంలో ఉండేటువంటి మానవాత్మ జ్ఞానానుభవాన్ని ఎలా పొందడం సాధ్యమవుతుంది? అందుచేత తప్పనిసరిగా ప్రజ్ఞాశాలి అయినటువంటి జ్ఞాని అయినటువంటి సద్గురువు మానవుని యొక్క అజ్ఞానానుభవంలోనికి ప్రవేశించే తీరాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము ఉన్నదనుకునేటువంటి ఉన్నదనే భ్రమ కల్పిస్తుండేటువంటి అజ్ఞానము లేనిదైపోతుంది. ఈ అజ్ఞానము పరిపోషించేది జీవింపజేసేది మానవుని యొక్క జీవితానికి ఆధారమై మానవ జీవితాన్ని ఒక క్రమంగా జీవింపజేస్తుండేటువంటి శక్తి పరిధులది. శక్తి యొక్క సహాయం చేతనే ఈ అజ్ఞానం అనేటువంటిది పరిపోషింపబడుతుంది. ఈ శక్తి సత్యస్థితిని మరుగుపరిచి
సత్యస్థితిని మరుగుపరిచి అసత్య స్థితులను వ్యక్తం చేస్తుంది. వ్యక్తం చేసి అసత్యమైనటువంటి స్థితులే సత్యమైనటువంటి భ్రమను కల్పించి అటువంటి అసత్య సంబంధమైనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి అనుభవంలో అనుభవింపజేస్తుంది. అలా ఎందుకు అనుభవించలేదు? సత్యమైన అనుభవం చేయవచ్చు కానీ, ఎందుకంటే అసత్యమును అసత్యముగా తెలుసుకొని అసత్యమైనటువంటి గుర్తింపుతో అసత్యమును విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది కనుక, అసత్యమును ఎరుపెట్టలు విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది కనుక అసత్యమును జీవింపజేస్తుంది. ఏమిటి అసత్యము? ఏమిటి అజ్ఞానము? ఎక్కడ ఉన్నటువంటిది? సత్యములో ఉన్నటువంటిది, జ్ఞానములో ఉన్నటువంటిది. జ్ఞానమును జ్ఞానముగా తెలుసుకొని జ్ఞానిగా జీవించడానికి అవసరముగా, అజ్ఞానమును అజ్ఞానముగా పూర్తి ఎరుకతో అనుభవించి ఆ స్థితిని అధిగమించినప్పుడు మాత్రమే జ్ఞానమును జ్ఞానముగా అనుభవించి జ్ఞాని అయి ఉండేటువంటి అవకాశము ఉంటుంది. ఆ విధంగా ఆదిశక్తి మానవుని యొక్క జీవిత అనుభవంలో జీవితంలో జీవింపజేయడమే కాక జీవితానుభవంలో కూడా పరిపుష్టి చేయడానికి సహకరిస్తుంది. ఆ విధంగా అజ్ఞానమును వ్యక్తం చేసి అజ్ఞానంగా జీవింపజేసేటువంటి మానవ జీవితానుభవంలోనికి సద్గురుడు జ్ఞాని ప్రవేశించాలి అంటే ఆదిశక్తి అక్కడ మార్గం ఇవ్వాలి. అజ్ఞానానుభవంలో ప్రవేశించడానికి మార్గం ఇవ్వాలి. ఏ విధంగా మార్గం ఇస్తుంది? ఏ విధమైనటువంటి అవుట్పుట్తో మార్గాన్ని ఇస్తుంది? వాస్తవములకు నీవు ఏ జ్ఞాని జ్ఞానానుభవంలో ఉన్నాడో అక్కడ ఉనికి కలిగి ఉన్నటువంటి కూడా జ్ఞానమే సున్నా. కానీ మానవాత్మ అజ్ఞానమును అజ్ఞానముగా అనుభవించవలసిన అవసరం ఉన్న కారణం చేత నేను జ్ఞానమును కట్టుపుచ్చి అజ్ఞానమును వ్యక్తం చేసి అజ్ఞానమే సత్యమనేటువంటి భ్రమలో జీవింపజేస్తున్నాను. అందుచేత వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి జ్ఞానమే సుమా, అజ్ఞానము కాదు అనేటువంటి అవుట్పుట్ ఇచ్చి సద్గురువుకి ఆ విధంగా మానవుని యొక్క అజ్ఞానానుభవంలోనికి ప్రవేశింపజేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుచేత మేల్కొనదలిచినటువంటి ప్రతి వ్యక్తి అవగాహన పరచవలసింది ఏమిటంటే చూడవలసినటువంటి వెలుగు, చూడవలసినటువంటి కాంతిని చీకటి ద్వారానే చూడాలి. అనుభవింపబడవలసినటువంటి జ్ఞానము అజ్ఞానము ద్వారానే అనుభవించాలి. అది తెలియజేస్తున్నారు బాబా. మనము ఎంత బాగా అవగాహన చేసుకున్నా, ఎంత తెలిసినది అని అనుకున్నా, మెహర్ బాబా వారి యొక్క దివ్య అనుగ్రహం లేనిదే ఆ అనుభవం సంప్రాప్తం కాదు. ఇతరులుగా మనం తెలుసుకునే వాళ్ళమే అవుతాం. కానీ
అనుభవములకు మెహర్ బాబా వారి దివ్య ప్రేమానుగ్రహమే కావాలి. అందుకు అవసరముగా మెహర్ బాబాను అనన్యముగా ప్రేమించాలి. ప్రేమించదగినటువంటి వ్యక్తి మెహర్ బాబా ఒక్కరే అనేటువంటి దృక్పథంతో మెహర్ బాబానే ప్రేమించాలి. మెహర్ బాబానే దేవునిగా ప్రేమించాలి. అవతారుగా ఆయనను ఆశ్రయించాలి. మాత్రమే మనం అవగాహన పరుచుకున్నటువంటి ఈ విషయములు మనకు తెలియడమే కాదు, మన అనుభవములకు కూడా వ్యక్తమవుతుంది. అప్పుడు మాత్రమే సత్యానుభవంలో జాగృతమవడం అనేటువంటి సాధ్యము. ప్రకాశమును చూడాలి అంటే ఆ చూడడము అంధకారము ద్వారా కావాలి. నూతనముగా మీరు జ్ఞానములో మేల్కొనడానికి అవసరముగా జ్ఞాని అయినటువంటి సద్గురువు అజ్ఞానంలో ప్రవేశించి అజ్ఞానము ద్వారా జ్ఞానమును తెలుసుకుంటున్నాడు. అంటే నువ్వు వాస్తవానికి అనుభవిస్తున్నటువంటిది జ్ఞానమే అయినా భ్రాంతి చేత భ్రమకు గురై అజ్ఞానిగా నువ్వు అజ్ఞానమును అనుభవిస్తున్నావు. అజ్ఞానమును అజ్ఞానముగా గుర్తింపజేయడం కోసం నువ్వు అనుభవించేటువంటి అజ్ఞానము వాస్తవంగా అజ్ఞానము కాదు, అది జ్ఞానమైనటువంటి మెలకువకు ఇవ్వడం కోసము సద్గురువు అజ్ఞానము ద్వారా జ్ఞానానుభవాన్ని పొందుతున్నాడు. ఆ విధముగా అవగాహన చేసుకోవాలి. ప్రకాశమును చూడాలంటే ఆ చూడడము అంధకారము ద్వారా కావాలి. ప్రకాశముగా చూడబడేది, కానీ ప్రకాశముగా చూడాలి అంటే అంధకారం ద్వారా చూడాలి అంటున్నారు. అంధకారం ద్వారా చూడడం అంటే నీవు చీకటిలో ఉన్నావు, చీకటిని చూస్తున్నావు. చీకటి చూడబడడానికి ప్రకాశమే ఆధారం. నేను చీకటిని చూస్తున్నాను అంటే ఆ చీకటి చూడబడేటువంటి చీకటికి ఆధారము ప్రకాశమే. ఆ ప్రకాశము చీకటిగా చూడబడడం కాదు, ప్రకాశముగా చూడబడాలి. అంటే చీకటిని చీకటిగా గుర్తించి ఇది చీకటి అని విస్మరించి చీకటికి ఆధారమై ఉన్నటువంటి ప్రకాశమును నీవు చూడగలిగినప్పుడు వాస్తవికమైనటువంటి ప్రకాశమును చూడడము, ఆ ప్రకాశములో నీవు ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా జ్ఞానమును తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకోవడము అజ్ఞానము ద్వారా కలగాలి. జ్ఞానమునకు వ్యతిరేకమైనటువంటి అజ్ఞానము.
కానీ అజ్ఞానముగా గుర్తింపబడినప్పుడు, ఇది అజ్ఞానమని తెలియబడినప్పుడు ఉన్నది జ్ఞానం. జ్ఞానములకు బదులుగా అక్కడ అజ్ఞానము చెడు ఉన్నది. అలాగే చెడు ఉన్నటువంటి అజ్ఞానము పోవడమే అని కొత్తగా జ్ఞానం రావడం అనేటువంటి కాదు. ఇప్పుడు జ్ఞానం ఉండలేము అది. కానీ ఆ జ్ఞానమును కట్టుకుంటే అజ్ఞానం వ్యక్తమై ఉండడం చేత అజ్ఞానిగానే జీవిస్తున్నాడు మానవుడు. అది గుర్తుకు చేసి జ్ఞానములను మేల్కొనడానికి సభ్యులు అజ్ఞానముగా అంగీకరిస్తున్నాడు. అలాగే అజ్ఞానముగా అనుభవపడినప్పుడు అది లేదైపోతుంది. ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞానమే అక్కడ ప్రకాశిస్తుంది. వేరొక విధంగా చెప్పాలంటే ఇది విషయాన్ని ప్రకాశమును చూడాలంటే ఆ చూడడం అంధకారము ద్వారా కావాలి. జ్ఞానమును తెలుసుకోవాలంటే ఆ తెలుసుకోవడం అజ్ఞానము ద్వారా జరగాలి. వేరొక విధముగా చెప్పాలంటే ప్రకాశమును చూడడానికై అంధకారము అనకవంతబడి తీరాలి. అంధకారము ఎలా అనుభవపడుతుంది? ప్రకాశము ద్వారానే. అంధకారంలో ప్రకాశింపజేసేది కూడా ఈ ప్రకాశమే. కానీ అక్కడ భ్రాంతి కలుగుతుంది. ప్రకాశమును చూడడానికై అంధకారము అనుభవింపబడి తీరాలి. జ్ఞానమును తెలుసుకోవడానికై అజ్ఞానముగా తెలియబడి తీరాలి. ఇది అజ్ఞానముగా అది తెలిసినప్పుడు అజ్ఞానము కాంగైపోతుంది, తెలియకపోతుంది. అది జ్ఞానమే. జ్ఞానము అజ్ఞానము అనేటువంటిది మనకు తెలియడము తెలియకపోవడము, మన అనుభవము అనుభవించలేకపోవడము అనేటువంటి మీద ఆధారపడి ఉంది. ఇది ఎక్కువ మనస్సు యొక్క పాత్ర వహిస్తుంది. మనస్సుపై ఆధారపడినది ఈ స్థితిలో. అంటే మనస్సు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు, అంటే మేఘబాబా తెలియజేశారు, సూపర్మైండ్ స్థితికి అక్కడ చేరినప్పుడు ఇది మనస్సు యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ విషయం. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చైతన్యం యొక్క ఎరుకను పొందడానికి, చైతన్యం యొక్క ఎరుకను పొందడానికి గాను అచైతన్యం యొక్క స్థితులన్నీ చైతన్యం యొక్క ఎరుకను, అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క ఎక్స్పీరియన్స్ నీవు పొందాలనుకున్నప్పుడు అచైతన్యం యొక్క స్థితులన్నీ క్రమముగా ఎరుకగలిగి అనుభవించబడి తీరాలి. అచైతన్యం యొక్క స్థితులన్నీ క్రమముగా ఎరుకగలిగి అనుభవించబడి తీరాలి. ఆ అనుభవంలో ప్రవేశించడం కోసమే మేరగా ఈ డివైన్ ట్యూన్ అనేటువంటి ధ్యానం ఇచ్చినటువంటి డివైన్ ట్యూన్ అంతా ఇదే ప్రణాళిక అంతా
మనము పరిశీలించినట్లయితే ఆ చైతన్యం యొక్క స్థితులన్నీ ఎలా పరిణామాన్ని చెందుతూ చైతన్యం యొక్క పరిణామంతో సహా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఉపాధి ఇలాగ తొలగి ఒకే ఉపాధి 3 ఉపాధులుగా వ్యక్తమై మానవాత్మ చేత అనుబంధపడుతుందో తెలుసుకోవడం వీలవుతుంది. అందుచేత ద్వారా ప్రప్రథమముగా ఈ డివైన్ థీమ్, ఈ దివ్య ప్రణాళిక అనేటువంటి ధ్యానము మనం ముందుంచారు. ఈ డివైన్ థీమ్ అనేటువంటి ధ్యానము అస్తవ్యస్తంగా ఉండేటువంటి మనస్సును క్రమముగా ఆలోచింపజేయడం కోసము క్రమము తప్పకుండా ఒకే విషయం యొక్క పరిణామ స్థితులను గుర్తింపజేయడం కోసము ఈ డివైన్ థీమ్ ధ్యానం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ చైతన్యం యొక్క స్థితులన్నీ అచైతన్యం యొక్క అసత్య స్థితులన్నీ క్రమంగా తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. క్రమంగా నువ్వు తెలుసుకున్నప్పుడు అచైతన్యము ఏ పాత్రలని వ్యక్తం చేసి ఏ పాత్రలను పోషిస్తూ జీవాత్మ యొక్క అనుభవంగా చేస్తుందో అది క్రమమైనటువంటి రోజులో నువ్వు ఆలోచించగలిగినప్పుడు ఒక క్రమమైన మెరుగులో ప్రారంభం నుండి చివరి వరకు నువ్వు ఆలోచించగలిగినప్పుడు మరో వాటి నుండి నేను ఉపసంహరించగలడం కోసము అచైతన్య స్థితికి సంబంధించినటువంటి అజ్ఞానముని విడిచిపెట్టడానికి అవసరంగా మర చివరి నుండి ప్రారంభం వరకు క్రమము తప్పగలగా నేను గుర్తింపు చేసుకున్నప్పుడు అది లేదు. అక్కడ అచైతన్యం అనేటువంటి స్థితి లేదవుతున్నది బ్రహ్మని చైతన్యమే. ఆ విధంగా చైతన్యం యొక్క మెరుకను నువ్వు పొందడానికి ఉపయోగపడుతుంది. అందుబట్టి మీ ద్వారా ఈ వివేచం అనేవాడిని ఈ ఆలోచన ఇచ్చారు, ఈ ధ్యానం ఇచ్చారు. సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో వేరు విధంగా ఉంటుంది. సాంప్రదాయ పద్ధతుల్లో ముందు ఏకాగ్రత చెప్తారు, ముందు కాన్సన్ట్రేషన్ చెప్తారు. ఒక రూపంపై కానీ ఒక అక్షరంపై కానీ ఏకాగ్రతను చెప్తారు. ఏకాగ్రతతో నీ యొక్క మనస్సు దృష్టి దానితో అట్లా చేసి ఉంచమంటారు కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ కుదిరిన తర్వాత ఏ వస్తువు కాన్సన్ట్రేట్ చేయబడుతుందో, ఏకాగ్రతనిస్తుందో ఏ వస్తువు, ఈ అక్షరము, దాన్ని ఎత్తాన్ని వేసుకోవడం అనేటువంటి ధ్యానంగా చెప్తారు. అంటే దృష్టి అనుభవము సమిష్టి అనుభవంలోనికి తీసుకురావడానికి, ఈ సమిష్టి అనుభవము అనంతమైనటువంటి అనుభవంలో ప్రవేశింపజేయడానికి ఆ పద్ధతులను తెలియజేస్తారు సాంప్రదాయం. మెహర్బాగా ఆ పద్ధతి చెప్పలేదు. ముందు ధ్యానం అని చెప్పారు. వాస్తవానికి ధ్యానం కాదు. ధ్యానం అని పేరు పెట్టి భూతాలు మనం అందించారు. మెహర్బాగా ఎవరు దీని ముందుకు కాకుండా భూతంగా వాస్తవానికి ఇది ధ్యానం కాదు, ఒక ఆలోచన.
ఒక క్రమమైనటువంటి ఆలోచన శిక్షణ, ఒక క్రమము లేకుండా అస్తవ్యస్తంగా ఆలోచించేటువంటి ఈ మనసును ఒక క్రమమైనటువంటి రీతిలో ఆలోచింపజేయడం కోసము ఈ డివైన్ ఇచ్చారు మేడం. ఆ విధమైనటువంటి క్రమముగా నీవు ఆలోచించడం అభ్యాసం చేసినట్లయితే మనిషి యొక్క స్వభావం మారిపోతుంది. ఏమిటి మనసు యొక్క స్వభావము? ఏ సంస్కారము చైతన్యముపై నృతమైనటువంటి సంస్కారము జీవాత్మ చేత అనుభవింపబడవలసిన అవసరం ఉన్నప్పుడు ఆ సంస్కారం యొక్క ప్రవాహమే ఈ మనస్సు. అటువంటి ఆలోచనలు లేకపోయినట్లయితే ఇంకా మనస్సు ఉనికి లేదు. రెండు గట్లను వరుసుకుని ప్రవహిస్తుండేటువంటి జలమనక నదిని పేరు. జలమ లేకపోతే నదకము. అదేవిధంగా చైతన్యముపై మృతమైనటువంటి సంస్కారములను మనస్సు ద్వారా ప్రవహింపజేసేది ఒక ప్రవాహములకు అవకాశమును కల్పించేది ఈ మనస్సు. అందరూ జాగ్రత్తగా గుర్తించండి. ఈ మనస్సు పరిమితత్వం అనేది అపరిమితత్వ సంబంధమైనటువంటి మానసిక స్థితిని చేయడం, తర్వాత ఏ స్థితిలో సూపర్మైంటుందో ఆ సూపర్ మైండ్ కూడా నేను అధిగమించినప్పుడు మాత్రమే, ఆ సూపర్ మైండ్ కూడా నేను ఎరుకతో అధిగమించినప్పుడు మాత్రమే చైతన్యం యొక్క ఎరుక నీకు లభిస్తుంది. అంతవరకు ఎన్ని విధాల చైతన్యముల గురించి నీవు ఆలోచించినా అది ఆలోచన నీకు వచ్చేది కాదు చైతన్యము. ఇది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. మనస్సును అన్ని స్థితుల యొక్క మనస్సును అధిగమించిన తర్వాతనే చైతన్యం అనేటువంటి తెలియబడుతుంది. మనసు ఎప్పుడు ఉత్సాహం కలుగుతుంది, ఎప్పుడు తెలియబడగలుగుతుంది. మనసులో ఏ ఆలోచనలు లేనప్పుడు, ఏ సంకల్పంలో లేనప్పుడు అది నీతో యొక్క భయం ఆలోచించలేవు. నువ్వు ఆలోచించలేని స్థితికి మనసు చేరినప్పుడు, నువ్వు చేయలేని స్థితికి మనసు చేరినప్పుడు ఇంకా మనసు ఉనికి లేదు. ఇంక ఉనికి ఉన్నది ఆలోచన ప్రారంభమైనటువంటి ఈ మనసు ఉనికి ఆధారమైనటువంటి చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం యొక్క ఎరుక నీకు అప్పుడు లభిస్తుంది. అంతవరకు ఏదో నామమాత్రంగా చైతన్యము అచైతన్యము అని ఏదో అంటారు తప్ప చైతన్యం యొక్క పూర్తి ఎరుక మనస్సు అధిగమించిన తర్వాతనే ఈ మనస్సు అనేటువంటి ఈ ఛాయ మనస్సు అనేటువంటి మాయ మొదలైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది కొంత కృషి ఇచ్చినప్పటికీ మేనబాబా కొంత అవగాహనకు ఇచ్చారు. అవగాహన అయిన కనుక అనుకరణకు మార్చుకోవాల్సినటువంటి మార్గంలో ఇచ్చి అందులో సరిపోలేదు. మన యొక్క ప్రేమానుగ్రహం ఉంటేనే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. అందుకని పదే చెప్తుండేవారు నేను బాబా, నన్ను ప్రేమించండి అని ఆయన పదే చెప్తుండేవారు. మరి ప్రేమించడమ్మా అంటే ఏమిటో తెలియదు. ప్రేమించడం అంటే చేతులు జోడించి నమస్కారం చేయడమా, ఆయన నమస్కారాలు చేయడమా, ఆలోచన చేయడమా,
పూర్ణాలు వేయడమా ఆగ్రహమా అది కాదని స్పష్టపరిచారు మీరు. ఆ విధంగా చూపించిన మాత్రం చేత నన్ను ప్రేమించినటువంటి వారు కాలేదు. మరి నన్ను ప్రేమించడం అంటే నన్ను మీరు గుర్తించడం. నేను బయట పడలేదు, నేను మీలో ఉన్నాను, నన్ను మీరు గుర్తించడం ద్వారా నన్ను ప్రేమించినటువంటి వాడు అవుతావు. మీలో ఉన్న నన్ను గుర్తించడం ద్వారా నన్ను ప్రేమించినటువంటి వాడు అవుతావు. నాలో ఉన్న ఆ దివ్య ప్రభువుని నేను గుర్తించాలంటే ఆయనపై ఏకాగ్రత నిలుపుకోవాలి. అలాగే ఏకాగ్రత అనేటువంటి ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఈ మనసు యొక్క ఈ గంతులన్నీ ఆగిపోవాలి. ఈ మనసు చూపించేటువంటి క్షమతలన్నీ విడిచిపెట్టబడాలి. మనస్సును అధిగమించిన తరువాతనే ఈ ఏకాగ్రత అనేటువంటి సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే నిజంగాను ప్రేమించవలసినటువంటి రీతిలో మనం ప్రేమించగలుగుతాము. ఆ విధంగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. చైతన్యం యొక్క ఎరుకని పొందడానికి గాను చైతన్యం యొక్క ఎరుకను పొందడానికి గాను అచైతన్యం యొక్క స్థితులన్నీ క్రమంగా ఎరుక జరిగి అనుభవించబడి తీరాలి. ఇప్పుడందరూ జరుగుతున్నది కానీ ఎరుక లేదు. శిలగా చైతన్యం అనుభవింపజేస్తుంది, లోహముగా చైతన్యం అనుభవింపజేస్తుంది, క్రిమికీటకములుగా చైతన్యం అనుభవింపజేస్తుంది, జంతువులుగా జలచరములుగా వాయుచరములుగా ఈ చైతన్యము అనుభవింపజేస్తుంది. కానీ చైతన్యము అనుభవింపజేసినప్పుడు ఏ సంస్కారాన్ని చైతన్యం అనుభవింపజేస్తుందో అనుభవిస్తున్నంత వరకు ఇది సంస్కారంగా అనుభవింపబడుతుంది, సంస్కారాన్ని అనుభవిస్తున్నది అన్నటువంటి ఎరుక ఉండదు. అందుకని గతంలో లక్షలాది జన్మలలో నేను ఎరుక లేకుండా అనుభవిస్తూ దీర్ఘకాల ప్రయాణం అంతా చేసి ఇప్పుడు మానవుడిగా మానవాత్మగా మీరు జీవిస్తున్నప్పుడు గతంలోనే అనుభవించినటువంటి అనుభవ సంబంధమైనటువంటి ఈ స్థితులన్నీ క్రమముగా మీరు ఆలోచించడం ద్వారా వాటి ఇంప్రెషన్స్ ఆ సంస్కారాల మొదలు ఏ విధముగా మానవుడిగా ఉన్నప్పటికీ కూడా మానవ శరీరం చేతి మానవాత్మగానే ఉన్నప్పటికీ కూడా ఆ సంస్కారం యొక్క ప్రభావానికి ముందు నీవు అజ్ఞానిగా అసత్య జీవితాన్ని జీవిస్తున్నావు. దాని నుండి అధిగమించడం కోసము ఈ గురించి ఈ ప్రణాళిక క్రమము తప్పకుండా నువ్వు ఆలోచించినట్లయితే అచైతన్య స్థితులన్నిటినీ కూడా నీవు క్రమము తప్పకుండా ఎదుటతో నీవు అనుభవించగలుగుతావు. అంటే అనుభవాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు చైతన్యం యొక్క ఎదుటలో నువ్వు ప్రవేశించగలుగుతావు. చైతన్యం యొక్క ఎరుకను పొందడానికి గాను అచైతన్యం యొక్క స్థితులన్నీ క్రమముగా ఎరుక కలిగి అనుభవింపబడి తీరాలి.
సద్గురువు జ్ఞాని నీ అజ్ఞానానుభవంలో వెనుకతో ప్రవేశించి నీ అజ్ఞానంగా గుర్తింపజేసి అజ్ఞానం జ్ఞానానుభవంలో మేల్కొల్పడానికి ఉద్దేశించబడినటువంటి సద్గురువు. అతి సద్గురువు చైతన్య సంబంధమైన అన్ని స్థితుల యొక్కలు చైతన్య సంబంధమైన అన్ని స్థితుల యొక్కలు అచైతన్య సంబంధమైన అన్ని స్థితుల యొక్కలు వ్యక్తులు పొందాడు. అందుచేత సద్గురువు ఏ చైతన్య స్థితుల యొక్క అనుభవం పొందుతున్నాడో ఏ అచైతన్య స్థితుల యొక్క అనుభవంలో పొందుతున్నాడో ఆ అనుభవం నీ చేత పొందింపజేసి ఆ చైతన్య సంబంధమైనటువంటి స్థితులన్నిటినీ కూడా విడుదల చేసి చైతన్యం యొక్క ఈ వెలుకలను ప్రవేశింపజేస్తాడు సద్గురు. ఈ కాలంలోని మేము చెప్పుకుంటూనే వస్తున్నాము. ఈ మేల్కొల్పు ఈ కార్యక్రమంలో మేల్కొల్పవలసినటువంటి జ్ఞానానుభవంలో మేల్కొల్పవలసినటువంటి సద్గురువులని సద్గురువు యొక్క స్థితులు అంటే మనకి అవసరమైన వ్యాప్తికి మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. అలాగే ఆ స్థితిలో కలిగినటువంటి సద్గురువు నీలో ప్రవేశించి నీ అనుభవాలను పూర్తిగా మార్చివేసేటువంటి స్వభావం కలిగినటువంటి సద్గురువు ఇక్కడ నీ ముందు చూపిస్తున్నారు మేడం బాబా. ఆ విధమైనటువంటి సద్గురువు నిన్ను జాగ్రత్త చేయగలడు. సద్గురువు చైతన్య సంబంధమైన అన్ని స్థితుల యొక్క చైతన్యస్వరూపుడు భగవంతుడు అవతార పురుషుడు చైతన్యస్వరూపుడు అని చెప్పుకుంటున్నాము. కానీ అవతార పురుషుడు మెల్లగా ఏ చైతన్య స్థితి యొక్క అనుభవంలో నిలబడుతున్నారో ఏకకాలం నుండి అన్ని చైతన్యముల యొక్క అనుభవ స్థితులలో నిలబడుతున్నారో మన ఊహకండదు. అది మనం కొంతవరకు అవగాహన పరుచుకుంటున్నాం కనుక ముందు పూర్తిగా వ్యక్తం చేయాలి. ఎవరు మెహర్ బాబా? మెహర్ బాబాను అవతారం అంటున్నాము, దేవుడు అంటున్నాము. అసలు ఎవరు మెహర్ బాబా? ఈ సృష్టిని ఉద్ధరించడానికి వచ్చాను అని అంటున్నారు. అలాగే సృష్టిని ఉద్ధరించడానికి ఉద్దేశింపబడినటువంటి అవతారం యొక్క వాస్తవ స్థితి ఏమిటి? ఆయన యొక్క స్థితి ఏమిటి? ఆయన యొక్క చైతన్య స్థితి ఏమిటి? ఆ ఫేసెక్స్ ఆఫ్ కాన్షియస్నెస్ సర్వతోముఖమైనటువంటి చైతన్యాన్ని కలిగినటువంటి మేల్భావాన్ని ప్రత్యక్షపరచాలి. అక్కడ మెహర్ బాబా కార్యకర్తల యొక్క కార్యక్రమము ఇది పరిమితి చెందిందని చెప్పుకోవచ్చు. అంతవరకు ఏమీ కాదు. ఎంత మెహర్ బాబా ప్రేమికుడైనా, ఎంత ప్రముఖ మెహర్ బాబా ప్రేమికున్నా అనుకున్నప్పటికీ కూడా అజ్ఞానికి సమానమైనటువంటి వాడు. ఆయన సర్వముఖమైనటువంటి చైతన్య స్థితిని గుర్తించేంత వరకు
అందుకోసమే ప్రపంచమంతా రకంగా ఈ చైతన్యం మనకు క్రమంగా తెలుసుకోవాలి, చైతన్యం యొక్క వాస్తవ స్థితిని అనుభవించాలి అని ఎంతో మంది ఎంత కృషి చేస్తున్నారు. శాస్త్రజ్ఞులు వారంతా చైతన్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థాత మన మిత్రులు అక్కడక్కడ మెహర్ బాబాను చెప్పి మెహర్ బాబాను పరిచయం చేసి మెహర్ బాబా తెలియజేసినటువంటి ఈ చైతన్య స్థితుల గురించి వినియోగించినంత ఉపయోగపడిపోయి వీటి గురించి ఇంకా తెలుసుకోవాలి, ఈ వయస్సు అంత జాగ్రత్తగా తెలుసుకోవాలి అనేటువంటి ఉపయోగపడిపోతున్నారు. వారంతా మన మిత్రులకు ఉత్తరాలు రాస్తున్నారు, ఉత్తరాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి సెమినార్ ఎక్కడెక్కడ చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు, మేము ఎప్పుడు రావాలి, ఇప్పుడే కార్యక్రమాల్లో పాల్గొనాలి అని ఉత్తరాలు రాస్తూ ఉన్నాను. ఏం చేద్దాం? అలాగే ఉత్తరాలు అందుకుంటూ ఉంటున్నామా అంటే ఉత్తరాలు అందుకుంటూ ఉంటాం కాదు, మనం సెమినార్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా వారి యొక్క చైతన్య స్థితులను ఏ విధంగా ఆయన రక్షణ చేసి ఆయన అనుభవించి అనుభూత చేయడానికి ప్రయత్నించినటువంటి అవతారం పెట్టిన ఆయన వ్యక్తం చేశారు. ఆ విషయాలన్నింటినీ కూడా ఎలక్ట్రో పెట్టి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి సెమినార్ ఒకటి ఏర్పాటు చేద్దాం అని అనుకున్నాను. చైతన్యంలో ఉంటే అంత సులభం కాదు. చైతన్యం యొక్క అనుభవం కావాలి, చైతన్యంలో ప్రవేశించాలి అని అంటే చైతన్యంలో ఎరుకను పొందడానికి గాను అచైతన్యం యొక్క స్థితులను క్రమంగా ఎరుక కలిగి అనుభవింపబడి తీరాలి. సద్గురువు చైతన్య సంబంధమైన అన్నస్థితుల యొక్కయు అచైతన్య సంబంధమైన అన్నస్థితుల యొక్కయు ఏర్పడిపోతున్నాడు. అనంత అచైతన్యములో మానవ చైతన్య సంబంధమైన ఆసక్తి స్థితులన్నిటి ద్వారా ప్రయాణించి అచైతన్య అసత్య స్థితులలో ప్రవేశించాడు. ప్రవేశించడమే కాదు, ప్రయాణించి అనంత అచైతన్యములో మానవ చైతన్య సంబంధమైన అసత్య స్థితులన్నిటి ద్వారా ప్రయాణించి అనంత అసత్య స్వార్థీతో నేను ద్వారా ఆయన అనంత యథార్థమైన ఆ రియల్గా చేరుతున్నాడు. సద్గురువు ఏ కార్యక్రమానికి ఉద్యమించి ప్రారంభించాడో ఆ కార్యక్రమం పూర్తి చేసేసుకున్నాడు సద్గురువు. ఇక దాన్ని జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం మీ అందరిపైన ఉన్నది. అది గుర్తింపు చేయాలనే ఇది గతంలో మనం విచారం చేసినప్పటికీ కూడా మొదటిసారి చదివినిపిస్తున్నాను. అనంత అచైతన్యంలో మానవ చైతన్య సంబంధమైన అసత్య స్థితులన్నిటి ద్వారా ప్రయాణించి అనంత అసత్య అంటే పాలసీల నేను ద్వారా ఆయన అనంత యథార్థ నేలను చేరుకున్నాడు. ఆ రియల్ నీకు నువ్వు ఎవరెవరు ఉన్నారు? పాలసీలో కాదు, ఈ శరీర ప్రాణ మనసు తాదాత్మ్యాలతో ఉండేటువంటి పరిమిత అహంకారులు. నువ్వు ఎవరెవరు ఉన్నావు? రియల్ నీవు అయి ఉన్నావు, నిజాత్మలో నీవు ఉన్నావు. నీవు ఏ నిజాత్మ ఉన్నావో ఆ నిజాత్మ దగ్గరికి చేరుకున్నాడు సద్గురు జ్ఞాని. వైపు అసత్య సంబంధమైనటువంటి
అజ్ఞానంతోనూ ఆయన నీ అజ్ఞానంలో ప్రవేశించడమే కాదు, ఏ ప్రవేశి ఈలో నీవు భ్రమించి శరీర ప్రాణమాసుల యొక్క తాదాత్మ్యంతో ప్రాతిభాషిక అహమగా నువ్వు జీవిస్తున్నావు. నీవు ప్రాతిభాషిక అహమ కాదు, నువ్వు సత్యాత్మమై ఉన్నావు అనేటువంటి అనుభవాన్ని ఇవ్వడం కోసము, అక్కడ మేలుకొల్పడం కోసము అక్కడికి చేరుకున్నాడు. అచైతన్య స్థితికి సంబంధించినటువంటి అనుభవాలు ఏమిటి? సత్యచైతన్య స్థితి యొక్క అనుభవాలు ఏమిటి? చైతన్య స్థితులలో అచైతన్య స్థితిలో ఉండేటువంటి అసత్య స్థితి ఏమిటి? అచైతన్య స్థితిలో ఉండేటువంటి సత్య స్థితి ఏమిటి? అచైతన్యములని అసత్య స్థితులన్నీ కూడా పరిణామావస్థకు సంబంధించినటువంటివి. ఆధ్యాత్మిక మార్గంలో భూమికానుభవంలో ద్వారా మనకు తెలియబడినటువంటివి, అంటే నిర్మాణ అనుభవం వరకు కూడా అచైతన్య స్థితులని అసత్య స్థితులే. అచైతన్య స్థితులని అసత్య స్థితులే ఈ పరిణామావస్థకు సంబంధించినటువంటి స్థితులు. ఆధ్యాత్మిక మార్గంలో చెప్పబడినటువంటి ఈ భూమిక అనుభవ స్థితులన్నీ కూడా అచైతన్య స్థితులని అసత్య స్థితులే. ఎప్పుడు ఆత్మ కాన్షియస్ అవేర్నెస్లో ప్రవేశిస్తుందో, అంటే చతుర్ముఖ దివ్య జ్ఞానంలో ప్రవేశిస్తుందో, ఏడవ చైతన్య భూమిక అనుభవము అనేటువంటి ప్రథమ ప్రయాణము ముగించుకొని ద్వితీయ తృతీయ ప్రయాణాలకు ఉద్యుక్తమవుతుందో, ఈ ప్రయాణంలో అచైతన్య స్థితిలోని సత్యానుభవ స్థితులు. ఏడవ చైతన్య భూమిక అనుభవం తర్వాత రెండవ దివ్యయానము ప్రారంభమవుతుంది. మూడు దివ్యయానముల ప్రయాణంలో ఆత్మ పొందినటువంటి అనుభవాలన్నీ కూడా అచైతన్య స్థితులకు సత్యానుభవాలు. ఈ అసత్య సంబంధమైనటువంటి అనుభవాలు ఎప్పుడు లీనమైపోతుంది అని అంటే, ఏకమేడాద్వితీయం బ్రహ్మం, రెండు లేనటువంటి ఏకత్వ సంబంధమైనటువంటి బ్రహ్మానుభవ స్థితిలో మాత్రం ఇక ద్వంద్వము లేనిదైపోతుంది, అసత్యము లేనిదైపోతుంది. ఏ ఆదిలో ఏ పరబ్రహ్మము ఎరుక లేక ఎరుక కోసం ఈ దీర్ఘకాల ప్రయాణం అంతా చేసినదో, ఈ దీర్ఘకాల ప్రయాణంలో ఏ అనంతమైనటువంటి దైవ చైతన్యము అనుక్షణము కూడా ఆత్మను అంటుపెట్టుకుని ఆత్మకు సహాయం చేస్తూ పురోగతి చేస్తూ వచ్చినదో, ఆ చైతన్యము మరల ముక్త చైతన్యం అయిపోయి పరాత్పర పరబ్రహ్మములకు నేను పరాత్పర పరబ్రహ్మం అనేటువంటి యువకుని సంప్రాప్తింపజేసింది. ఆ ఎరుక పొందినటువంటి అనుభవంలో జీవించి ఉన్నటువంటి మానవ ఉపాధిలో నిజ అస్తిత్వం కలిగినటువంటిదే పరమాత్మ అనుభవ స్థితి. ఆ పరమాత్మ అనుభవ స్థితిలో ఇక చైతన్యమే ఉన్నది, ఇక అచైతన్యము లేదు. అంతవరకు కూడా అచైతన్య స్థితిలోనే ఈ సత్యానుభవ స్థితిలోనే పరిపక్షమవుతుందనేది అవగాహన చేసుకోవాలి.
అనంత చైతన్యంలో మానవ చైతన్య సంబంధమైన అసత్య స్థితులన్నిటిని కూడా ప్రయోగించి అనంత అసత్య కాలశీతో నేను అనే ధోరణ ద్వారా ఆయన అనంత యథార్థ నేను చేరుకున్నాడు. అంటే ఎక్కడికి చేరుకున్నాడు? ఆ నేను పూర్వదేవుని చేరుకున్నాడు, నిజాత్మదేవుని చేరుకున్నాడు. అంటే మీరు నిజాత్మవేశమా? వాస్తవానికి ఆయన అజ్ఞానంలో ప్రవేశించి అజ్ఞానముగా గుర్తించి తన యొక్క శ్రీమ జ్ఞానానుభవంలో జ్ఞానిగా నీ నిజ ఆస్తిత్వంగా చేరేటప్పటికీ నీవు ఆత్మవయ్యే ఉన్నావు. నీవు ఏమైనా మేల్కొల్పేదాగా హైదరాబాద్లో చేసే తమాషా చూడండి. ఇదంతా మేల్కొలుపుతానన్నాడు. వాస్తవానికి ఆయన మేల్కొల్పింది ఆ పరమాత్మ మన మధ్యకు మానవ రూపంలో వ్యక్తమవడమే మేల్కొలుపు. ఆ మేల్కొల్పు పూర్తయిపోయింది. ఇంకా మేల్కొలవలసిన మనం అలాగే మేల్కొనడానికి అవసరంగా ఒక శబ్దులను మాట్లాడగా పెట్టి జ్ఞానమైనటువంటి శబ్దులు అజ్ఞానానుభవంలో ప్రవేశిస్తారు. అజ్ఞానానుభవంలో ప్రవేశించి అజ్ఞానముగా నింపజేసి మేల్కొలుపుతాడన్నారు. ఇక జ్ఞానమైనటువంటి శబ్దులు అజ్ఞానానుభవంలో ప్రవేశించి ఎక్కడికి వెళ్ళాడు? నిదాత్మ దగ్గరికి చేరాడు. ఉన్నదే నిదాత్మని. ఇదంతా కూడా రియల్ అండర్స్టాండింగ్ లో ఈ రహస్యం అంతా ఉన్నదండి. ఇది సాధన లభించేది కాదు, ధ్యానాల వల్ల లభించేది కాదు. ఇది స్వయం కృషితో లభించేది కాదు. కానీ ఆ దివ్య ప్రభువు యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, ప్రేమ, ఆయన మేల్కొల్పడానికి వచ్చాడు. మేల్కొల్పడానికి మానవ రూపంలో అవతరించాడు. ఆయన మేల్కొల్పుతాడు. ఎప్పుడు కాదు, ఆయన ఉండగానే మేల్కొల్పాడు. కానీ మేల్కొనవలసిన అవసరం మనకు అది గుర్తింపజేస్తున్నారు సద్గురు. అందజేసేది మరొక ఏమిటి? ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. సద్గురువు ఒక కృపలక్షణంతో ఒక్క ధర్మలోనే కనురెప్ప పాటు కాలంలో కోరికల చేతను సంస్కారముల చేతను ఏర్పడిన ఈ పరిమిత మనస్సు, అంటే పరిమితాత్మ యొక్క పరిమిత మనస్సు, ఈ పరిమితాత్మ యొక్క పరిమితిని నశింపచేయగలదు. సద్గురువు వీక్షణము సాధకుని ఆయన ఎక్కగలదు. మేఘాలయానికి వెళ్ళినప్పుడు ఆయన తెలియజేసిన ఇతర ఆలోచనలు ఏమీ కాకుండా నా వైపే చూస్తూ ఉండండి, నా కళ చూస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు. ఆ దివ్య నేత్రాలని ప్రశ్నించేటువంటి ఆ దివ్య అనుగ్రహము మనల్ని నేర్పడి చేస్తుంది. అసత్యమైన పరిమిత నేను అనంత యథార్థ నేనుగా మారిపోతుంది. ఈ పరిశీలిలో రియల్ నేనుగా మారిపోతుంది. కపిల్ అంటాడు, ఒక్క క్షణంలో సత్యత్వ సంబంధమైన అనుభవములను చూపగలగాలి.
పుట్టి ప్రారంభంలో సాధకుని పరమాత్మ స్థితికి నెట్టి ఆత్మదర్శనం మూలగలిగిన వాడే సద్గురువు అని సద్గురువుని నిర్వచించాడు అక్కడ కబీర్. మనం ఇంతకాలంగా మెహర్బాబా వారి యొక్క సత్యప్రేమ సందేశాన్ని విచారణ చేసుకుంటూ అవగాహన పరచుకుంటూ తత్సంబంధమైనటువంటి అనుభవం కొరకు చూస్తున్నాము. మేల్కొనడానికి సంసిద్ధమై ఉన్నాము. మేల్కొన్నాము అనే సంగతి మర్చిపోయి గుర్తుపెట్టుకోవడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. जय बाबा अवतार में बाबा की जय।